యూట్యూబ్ చాలా రూల్స్ చేంజ్ చేస్తోంది. ఇకపై ఒక వీడియోకు వ్యూస్ రావాలంటే యూజర్ ఎక్కువసేపు చూడాల్సిన అవసరం ఉండదు. వీడియో ప్లే అవ్వడం మొదలై మొదటి ఫ్రేమ్ కనిపించిన వెంటనే ఒక వ్యూ లెక్కలోకి వస్తుంది. ఆగస్టు 24 నుంచి యూట్యూబ్ ఈ కొత్త విధానాన్ని లాంగ్ ఫామ్ వీడియోలు, లైవ్ స్ట్రీమ్స్, షార్ట్స్ అన్నింటికీ అమలు చేయబోతుంది. దీంతో ఇకపై యూట్యూబ్లో కనిపించే పబ్లిక్ వ్యూ కౌంట్ చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ వ్యూస్ పెరిగినంత మాత్రాన యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బు పెరగదు. యూట్యూబ్ ఇప్పటికే మార్చి 31, 2025 నుంచి షార్ట్స్కు ఇలాంటి విధానాన్ని అమలు చేస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితిని అన్ని వీడియోలకు తీసుకొస్తుంది. యూట్యూబ్ ప్రకారం వేర్వేరు ఫార్మాట్లలో వ్యూస్ను వేర్వేరు విధాలుగా లెక్కించడం వల్ల క్రియేటర్లకు గందరగోళం ఏర్పడుతోంది. అందుకే అన్ని ఫార్మాట్లలో ఒకే విధానం తీసుకొచ్చి తమ కంటెంట్ ఎంతమందికి చేరిందో సులభంగా అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్తుంది. ఇప్పటి వరకు పబ్లిక్గా కనిపించే వ్యూ కౌంట్కు ఒక వాచింగ్ థ్రెషోల్డ్ ఉందని భావించేవారు. దాన్ని యూట్యూబ్ అధికారికంగా ఒక నిర్దిష్ట సమయంగా ప్రకటించలేదు. కానీ ఇకపై ఆ అవసరం ఉండదు. వీడియో మొదలైతే చాలు వ్యూ కౌంట్ పెరుగుతుంది. అంటే ఒక వ్యక్తి వీడియో ఓపెన్ చేసి వెంటనే స్క్రోల్ చేసేసినా సరే ఆ ప్లే పబ్లిక్ వ్యూస్లో కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే ఆగస్టు 24 తర్వాత ఒక వీడియోకు 1,00,000 వ్యూస్ వచ్చాయంటే 1,00,000 మంది వీడియోను పూర్తిగా చూశారని అర్థం కాదు. అది వీడియో ఎన్నిసార్లు ప్లే అవ్వడం మొదలైందో చూపించే సంఖ్యగా మారుతుంది. అయితే పాత విధానం పూర్తిగా పోదు. యూట్యూబ్ అనలిటిక్స్లో ఎంగేజ్డ్ వ్యూస్ అనే మెట్రిక్ ఉంటుంది. యూజర్ వీడియో మొదలైన తర్వాత నిజంగా కొనసాగి చూశాడా లేదా అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే బయట కనిపించే పబ్లిక్ వ్యూ కౌంట్ ఒకటి, ప్రేక్షకుల అసలు ఆసక్తిని అర్థం చేసుకునే ఎంగేజ్డ్ వ్యూస్ మరోటి. కాబట్టి ఇకపై క్రియేటర్లు తమ వీడియో పనితీరును అర్థం చేసుకోవడానికి కేవలం పబ్లిక్ వ్యూస్ను చూస్తే సరిపోదు. ఇది బ్రాండ్లు, స్పాన్సర్లకు కూడా ముఖ్యమైన మార్పే. ఎందుకంటే చాలామంది క్రియేటర్లు తమ రీచ్ను చూపించడానికి పబ్లిక్ వ్యూ కౌంట్ను ఉపయోగిస్తారు. కానీ ఒక సెకనుకే వీడియో నుంచి బయటకు వెళ్ళిన వ్యక్తిని, వీడియోను పూర్తిగా చూసిన వ్యక్తిని ఒకే పబ్లిక్ వ్యూగా లెక్కిస్తే ఆ సంఖ్య ప్రేక్షకుల అసలు ఆసక్తిని పూర్తిగా చెప్పదు. యూట్యూబ్ మాత్రం ప్రకటనల కోసం ఉపయోగించే బిల్లింగ్ మెట్రిక్స్, కన్వర్జన్స్, ఎంగేజ్డ్ వ్యూస్ లాంటివి పబ్లిక్ వ్యూ కౌంట్తో వేరువేరుగా ఉంటాయని స్పష్టం చేసింది. అందుకే ఈ కొత్త విధానం నేరుగా యాడ్ రెవెన్యూను మార్చదు. ఇక యూట్యూబ్పై ఆదాయం కోసం ఆధారపడుతున్న ఇండియన్ కంటెంట్ కంపెనీలకు మరో సమస్య ఉంది. షిమారో ఎంటర్టైన్మెంట్ ఇప్పటికే యూట్యూబ్ షార్ట్స్ నుంచి వస్తున్న మానిటైజేషన్ ఆశించిన స్థాయిలో పెరగలేదని చెప్పింది. టిప్స్, మ్యూజిక్ కూడా షార్ట్స్కు ఫ్లాట్ ఫీజు కాకుండా ఎక్కువగా వచ్చే కంటెంట్ వాల్యూమ్కు అనుగుణంగా ప్రాఫిట్ షేర్ విధానం ఉండాలని అభిప్రాయపడింది. అంటే పబ్లిక్ వ్యూస్ పెరుగుతున్నప్పటికీ ఆ సంఖ్యతో పాటు ఆదాయం అదే స్థాయిలో పెరగడం లేదనే ఆందోళన కంటెంట్ కంపెనీలో ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆగస్టు 24న వ్యూస్ లెక్కించే విధానం మారినా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చే ఆదాయం లేదా ప్రస్తుత మానిటైజేషన్ అర్హత నేరుగా మారదు. ఆదాయం కోసం ఎంగేజ్డ్ షార్ట్ వ్యూస్, క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ ఇలాంటి మెట్రిక్స్ని పరిగణలోకి తీసుకుంటారు. అంటే పబ్లిక్ కౌంటర్ వేగంగా పెరిగినా డబ్బు సంపాదించడానికి అవసరమైన అసలు అర్హతలు మాత్రం వేరే లెక్కలపై ఆధారపడి ఉంటాయి. అయితే మానిటైజేషన్ విషయంలో మరో పెద్ద మార్పు కూడా ముందుంది. యూట్యూబ్ ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం 2027 ఫిబ్రవరి 1 నుంచి కొత్త క్రియేటర్లకు కాస్త టఫ్ కండిషన్స్ ఎదురవుతాయి. లాంగ్ ఫామ్ కంటెంట్ కోసం ఏడాదిలో అవసరమైన క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ 4,000 నుంచి 8,000 వరకు, షార్ట్స్ కోసం 90 రోజుల్లో 10 మిలియన్ల నుంచి 20 మిలియన్లకు పెరగనున్నాయి. అంటే ఒకవైపు పబ్లిక్ వ్యూస్ సులభంగా, వేగంగా పెరగబోతుంటే మరోవైపు నిజమైన మానిటైజేషన్ కోసం అవసరమైన ప్రమాణాలు మరింత కఠినంగా మారుతున్నాయి.